సామాజిక సమతౌల్యం, బడుగు వర్గాల నాయకులకు మంత్రి పదవులు, తొలిసారి ఎమ్మెల్యేలైనా వారికే ప్రాధాన్యం, మంత్రివర్గంలో 57% ఎస్సీ ఎస్టీ బీసీలే, సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్లకు బుజ్జగింపులు నడుస్తూ ఉన్నాయి. మరి వీళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారన్నది చూడాలి. వాళ్ళు కొంత అసంతృప్తిగా ఉన్నారు. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల. ఆయన డిమాండ్ చేసిన ముందు నుంచి ఒక కుటుంబంలో 3 పదవులున్నాయి, ఇంకో పదవి కావాలన్నా అని వివేక్ని డైరెక్ట్గానే ఒక మీటింగ్లో భట్టి విక్రమార్క పక్కనే ఉన్నప్పుడు కార్నర్ చేసిండు. సో ప్రేమ్ సాగర్ రావునికి ఇవ్వలేదు ఆయనకి, సో వివేక్ ఇచ్చింది. సో వివేక్ ఇచ్చింది కాబట్టి ప్రేమ్ సాగర్ రావుకి ఇంకా అక్కడ అవకాశం లేకుండా పోయింది. మల్రెడ్డి రంగారెడ్డి జిల్లాకు ఒకటి వస్తుందని అన్నారు. మరి ఇంకా 3 అయితే పెండింగ్లో ఉన్నాయి. ఆ 3లో ఏమైనా అవకాశం ఉంటుందేమో చూడాలి. సో రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరు లేరు, ఆయన డిమాండ్ చేస్తున్నారు. నిన్న ఏకంగా ప్రెస్ మీడే పెట్టిండు. రాజగోపాల్ రెడ్డి ఆడ ఆల్రెడీ నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు రెడ్లే ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే 3వ రెడ్డి అవుతారు. ఒకే జిల్లా నుంచి 3 రెడ్లు అవుతారు. ఒకే జిల్లా నుంచి 3 అయితే, ఒకే కుటుంబం నుంచి 2 అయితే, ఇన్ని ఈక్వేషన్స్ ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిని పక్కన పెట్టినట్టు కనబడుతున్నది. మరి నెక్స్ట్ 3 అవకాశం ఉంటుందా? ఇంకా చీఫ్ విప్ పదవి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఏమైనా ఇస్తారా చూడాలి. సుదర్శన్ రెడ్డిని పట్టుబట్టిండు రేవంత్ రెడ్డి. ఆయనకి ఇవ్వాల్సిందే, ఆయన సీనియర్, గతంలో కూడా మంత్రిగా పనిచేసిండు, అట్లా ఇట్లా అని రకరకాలుగా ప్రయత్నం చేసిండు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాట కూడా వాళ్ళు వినలేదు. హైకమాండ్ తన చేతుల్లోకి తీసుకొని ఆ సామాజిక న్యాయం ఈక్వేషన్ని వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు ఏంటంటే సరే ఇందులో కూడా రాజకీయం ఉండొచ్చు, ఒక మంచి పని చేసి రాజకీయంగా వాడుకోవచ్చు. హైకమాండ్ అధిష్టానం ఆలోచన ఏంటి? ఈ కులగణన సామాజిక న్యాయం తెలంగాణలో మనం ఇంప్లిమెంట్ చేస్తూ దీన్ని ఒక మోడల్గా దేశంలో చూపించాలన్నది వాళ్ళ ఆలోచన. దీన్ని మోడల్గా చూపించి దేశంలో మిగతా రాష్ట్రాల్లో మనం ఓట్లు అడగొచ్చు అన్నది వాళ్ళ ఆలోచన. సో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న నాయకులకు అదంతా అక్కడ ఉండదు కదా. మనం అధికారంలో ఉన్న మనం సాధించుకోవాలనేది, మనం పదవులు ఇచ్చుకోవాలనేది వీళ్ళ ఆలోచన. కానీ వాళ్ళు దేశమంతా పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటి? తెలంగాణను మోడల్గా చూపించి దేశంలో ఉన్న ఓట్లని మనం రాబట్టుకోగలగాలి అనేది వాళ్ళ స్ట్రాటజీ. సో అందుకే పూర్తిగా హైకమాండ్ ఇన్వాల్వ్ అయింది. లేకపోతే హైకమాండ్ ఇన్వాల్వ్ అవ్వకపోతే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి మంత్రి పదవి ఎట్లా వస్తుంది, వాకిటి శ్రీహరికి ఎట్లా వస్తుంది? అంత ఈజీ కాదు. లేదు, మొన్న లాస్ట్ టైం 3 ఎమ్మెల్సీల్లో శంకర్ నాయక్ ఎమ్మెల్సీ, విజయశాంతి గారికి ఎమ్మెల్సీ, ఇవన్నీ అంత ఈజీ కాదు కదా. అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత పూర్తిగా ఎస్సీ బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసింది. ఎంత దుర్మార్గం అంటే చూడండి, అసలు భర్తీ చేసింది 3 పదవులు. ఆ 3 పదవుల్లో ఒకటి మాల, ఒకటి మాదిగ, ఒకటి బీసీ. అయిపోయింది సామాజిక న్యాయం అని స్టార్ట్ చేసిరు చూడండి. 3 మొత్తం 18 మంత్రులు ముఖ్యమంత్రితో సహా 12 అయిపోయినాయి. ఆ 12లో ఎక్కడా సామాజిక న్యాయం లేదు. సామాజిక న్యాయం లేనప్పుడు, జరగనప్పుడు సామాజిక న్యాయం జరగలేదని పేపర్లు అడగలే. ఒక 3 ఇయ్యంగానే సామాజిక న్యాయం వచ్చేసిందని మాట్లాడుతున్నారు. మరి మిగతా 3 కూడా పూర్తిగా సామాజిక న్యాయం పాటిస్తే అప్పుడు ఇది పర్ఫెక్ట్గా, ఎస్ వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారని అప్పుడు భావించాల్సి ఉంటుంది. సీఎం కాకుండా కొత్తగా చేరిన 3తో కలిపి మొత్తం 14 మంది మంత్రుల్లో 57% మంది అంటే 8 మంది ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు. సగానికి పైగా బడుగు వర్గాల మంత్రులు ఉండడం ద్వారా పాలనలో కాంగ్రెస్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. వెరీ గుడ్, కంటిన్యూ చేయండి, అన్నింట్లో కంటిన్యూ చేయండి, పార్టీ కార్యవర్గంలో కంటిన్యూ చేయండి, కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో కంటిన్యూ చేయండి. ఏది ఏమైనా ఈ తరహా లైన్ కాంగ్రెస్ తీసుకోవడానికి తెలంగాణలో బహుజన మూమెంట్ స్టార్ట్ కావడమే, ఈ నినాదము ప్రధాన ఎజెండాగా పనిచేస్తుండడమే దీనికి ప్రధానమైన కారణం. పార్టీలు గుర్తిస్తున్నాయి, గుర్తించాల్సిందే. మొత్తం 14 మందిలో ఓసీలు 6, ఎస్సీలు 4, బీసీలు 3, ఎస్టీ 1 ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన వారిలో 2 ఎస్సీలు, అడ్డూరి లక్ష్మణ్ మాదిగ, గడ్డం వివేక్ మాల సామాజిక వర్గానికి చెందినవారు కాగా వాకిటి శ్రీహరి బీసీల్లో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ వర్గీయుడు. కుల సర్వేను ఆధారంగా చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల జనాభాని రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నట్లు కుల సర్వేలో అధికారికంగా నిర్ధారణ కావడంతో పదవుల్లో వారికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా తెలంగాణలోనే కుల సర్వే పక్కాగా పూర్తి చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణ అమలుకు కూడా శ్రీకారం చుట్టినందున ఆచరణలో కూడా చూపించాలని పార్టీ పెద్దలు సూచించినట్టుగా తెలుస్తోంది.
దీనివల్లే తొలి నుంచి మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారంలో ఉన్న వారికి కాకుండా బడుగు వర్గాలకు విస్తరణలో చోటు కల్పించింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, జూనియర్లు అనే అంశాలు పట్టించుకోకుండా ఎక్కువ జనాభా ఉన్న వర్గాలకే పాలనలో అధిక ప్రాధాన్యం ఇస్తామనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే వారికే మంత్రి పదవులు కట్టబెట్టాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాష్ట్ర ముఖ్య నేతలకు సూచించినట్టుగా తెలుస్తోంది. ఎస్సీ వర్గానికి చెందిన వారు 15 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడంతో ఆ సామాజిక వర్గ ప్రజలు తమకు పూర్తి మద్దతు ఇచ్చినట్లు కాంగ్రెస్ గుర్తించింది. అందువల్లే ఎస్సీల నుంచి 4 మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారని, వీరిలో ఒకరైన భట్టి విక్రమార్క కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని సీనియర్ నేతలు అంటున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినందున ఈ సామాజిక వర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తమ వాటా ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలని మాదిగ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు. వీరి విన్నపాలు దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని పార్టీ నిర్ణయించినట్టుగా నేతలు తెలిపారు. బీసీలకు ప్రాధాన్యం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బీసీల నుంచి 7 మాత్రమే ఎన్నికయ్యారు. టికెట్లు ఇస్తే కదా, 7 మాత్రమే ఎందుకు ఎన్నికయ్యారు? టికెట్లు ఇస్తే కదా ఫస్ట్. సో మొన్నటి ఎలక్షన్లో ఇవ్వలేదు, రాబోయే ఎలక్షన్స్లో తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సిన పరిస్థితి ఇవాళ ఈ మూమెంట్ మీకు కల్పిస్తున్నది, తప్పదు. ఇప్పుడు లేకపోతే ఈ లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ అన్న అంశం ఎందుకు చర్చకు వచ్చింది? బిల్లులు ఎందుకు పెట్టారు? మూమెంట్ అంత బలంగా ఉన్నది కాబట్టి. వీరిలో 42.85% అంటే 3 మంత్రులు ఉన్నారు. ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు ఇది? ఇప్పుడు ఇది అన్యాయం. ఇది మీరు టికెట్లు ఇవ్వకపోవడం వల్ల కేవలం 7 మాత్రమే గెలిచారు. 119 మంది ఎమ్మెల్యేల్లో మీరు గెలిచిన 64-65 ఎమ్మెల్యేల్లో గెలిచింది 7 బీసీలే. కారణం ఏంటి? మీరు బీసీలకు ఎక్కువగా టికెట్లు ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. మేము దాంట్లో 3కి ఇచ్చినాం కాబట్టి అది 42% అంటే ఇది అన్యాయం అవుతుంది. అసలు దీన్ని క్యాల్కులేట్ చేయడమే తప్పు. అది కాదు క్యాల్కులేట్ చేయాల్సింది. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత, జనాభా ప్రాతిపదికన మీరన్న 42% రిజర్వేషన్ అక్కడ అమలు కావాలి. మీరు 7లో కాదు, అసలు దీన్ని క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు గెలిచింది 7 కదా, మరి అంతే ఇస్తారు కదా. పెట్టండి, ఎమ్మెల్సీలకు ఇవ్వండి. ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు కదా, ఎమ్మెల్సీలకు కూడా ఇవ్వండి. తొలుత ఈ వర్గం నుంచి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ మంత్రులు కాగా తాజాగా వాకిడి శ్రీహరికి చోటు కల్పించారు. ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నందున భవిష్యత్తులో కూడా బీసీ వర్గానికి అవకాశాలు దక్కే సూచనలు ఉన్నట్లు పార్టీ నేతలు చెప్పారు. బీసీ వర్గానికే చెందిన మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ అధ్యక్ష పదవిని కూడా కట్టబెట్టడం ద్వారా వీరికి కాంగ్రెస్ అధిక ప్రాధాన్యం ఇస్తుందని అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2024 ఏప్రిల్ మే నెలల్లో జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారు. సీఎం సూచనతో పాటు శ్రీహరికి పార్టీ విధేయుడిగా అధిష్టానం వద్ద గుర్తింపు ఉండడం కూడా కలిసొచ్చింది. మరో బీసీ ఎమ్మెల్యే శాసనసభలో విప్ ఆది శ్రీనివాస్ పేరు కూడా ప్రచారంలో ఉన్న ముదిరాజులకు తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీహరిని ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఎస్టీల్లో ఆదివాసీ, లంబాడీ వర్గాలు బలంగా ఉన్నాయి. ఆదివాసీల నుంచి సీతక్క ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. లంబాడీ సామాజిక వర్గాల నుంచి రామచంద్ర నాయక్ శాసనసభ ఉపసభాపతిగా ఎంపిక చేయబోతున్నారని రేవంత్ రెడ్డి ఆదివారం అధికారికంగా ఎక్స్లో తెలపడంతో ఈ వర్గానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు సందేశం ఇచ్చారు. ఇక చీఫ్ విప్ పదవి కూడా ఖాళీగా ఉన్నందున అది ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. సో ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్, మరి ఈ చీఫ్ విప్ పదవి ఎవరికి ఇస్తారన్నది. ఇట్లా ఇగో రానున్న రోజుల్లో న్యాయం చేస్తామని మిగతా వాళ్ళకి హామీ ఇచ్చారు. మంత్రివర్గంలో ఇంతకాలం ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల ఎమ్మెల్యేలకు చోటు దక్కలే. అసలు గ్రేటర్ హైదరాబాద్లో గెలిచిన వాళ్ళు ఎవరు లేరు కదా. రంగారెడ్డి నుంచి ఒక ఇద్దరే గెలిచిర్రు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఫ్రమ్ ఇబ్రహీంపట్నం. వివేక్ అవకాశం ఇవ్వడం ద్వారా ఆదిలాబాద్కి అవకాశం వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి చోటు కల్పించాలని పార్టీ చివరిదాకా యోచించినట్టుగా తెలుస్తోంది. కానీ ఇదే సామాజిక వర్గానికి చెందిన రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలు కూడా తమకు అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టారు. వీరికి కూడా చోటు కల్పిస్తే ఓసీ సామాజిక వర్గానికి అధిక పదవులు దక్కాయనే అపప్రద పార్టీకి వస్తుందని మొత్తం 3ని పక్కన పెట్టి బడుగు వర్గాలతోనే విస్తరణ పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల అంచనా. వీరిలో ఒకరికి శాసనసభ చీఫ్ విప్ పదవి ఇస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. మంత్రి పదవి ఆశించిన సీనియర్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డితో సమావేశమై వారి ఆవేదన అర్థం చేసుకున్నాం. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలకు వివరించాం. మరోవైపు రానున్న రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు తగిన న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
ధర్మపురి ప్రత్యేకత. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన కొప్పుల ఈశ్వర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. సో ఇట్లా ఈ కొంత ఈక్వేషన్ అయితే మంచిగానే వర్కౌట్ చేసిర్రు. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగాలి, మిగతా 3 పదవుల్లో కూడా కొనసాగాలి. ఒకవేళ అందులో కూడా ఈ మేజర్ కమ్యూనిటీస్కి అవకాశం దక్కాలంటే ఉన్న కమ్యూనిటీలో ఉన్న మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళని పక్కకు తప్పించి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు మంత్రులుగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఈ ముగ్గురు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి కాకుండా. ఇందులో షఫిల్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే మీరు జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయాన్ని పాటించాల్సిందే. ఇది భారత రాజ్యాంగం చెప్తున్నది. ఆ రాజ్యాంగాన్ని ఫాలో కావాలి. ఎందుకంటే పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి మీరు తీసుకున్న డెసిషన్ మంచిదే. మీరు కొంత మీలో వచ్చిన ఈ మార్పు అనేది అద్భుతమైనది. రాజకీయంగా వచ్చినా ఓట్ల కోసం వచ్చినా తప్పులేదు. మంచి పని చేసి రాజకీయంగా వాడుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరేం అడగట్లే. పబ్లిక్ రియాక్షన్ ఏంది? ఇచ్చిన మంత్రి పదవుల మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో మీ అభిప్రాయం చెప్పండి. కాంగ్రెస్ జర్నలిస్ట్ రఘుకు ఒక మంత్రి పదవి కావాలి, మీరు ఇప్పిస్తే నేను తీసుకుంటా. సంతోషం చాలా. మున్నూరు కాపుకి మంత్రి పదవి ఇవ్వాలన్నట. యాక్చువల్గా ఆయన ఎవరు ఆది శ్రీనివాస్కి ప్లాన్ చేసినట్టున్నారు కానీ రాలేదు. మరి నెక్స్ట్ 3లో ఏమన్నా వస్తుందా రాదా చూడాలి. ఇక్కడ ఇంకొక 3 మంత్రి పదవులు ఉన్నాయి. మొత్తం 18లో 12 ఇచ్చారు అనుకుంటా కదా. ఫస్ట్ 12, ఇప్పుడు 3, 15, ఇంకా 3 ఉన్నాయి. ఇప్పుడు ఆ 3 ఇప్పుడు ఎందుకు భర్తీ చేయట్లేదు అని అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, జూలైలో పెట్టాలన్నది వాళ్ళ ప్లాన్. అందుకే ఇప్పుడు ఈ 3 ఈ ఈక్వేషన్ని ఫాలో అవుతూ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే అక్కడ 42% బిల్లు పెట్టిరు, అది ఆమోదించి కేంద్రానికి పంపిరు. రేపొద్దున కేంద్రం వాళ్ళు అడుగుతారు, నువ్వు 42% పెడితే నువ్వు మంత్రి పదవులు ఏందా, ఏడుంది సామాజిక న్యాయం అంటే రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇబ్బంది అయింది. అందుకే 3 కంప్లీట్ చేసి ఇంకా 3 పెండింగ్లో పెట్టిరు. ఆ 3 ఎవరికి ఇస్తారనేది కూడా చాలా కీలకమైన అంశం. మనం ఇప్పుడే వీళ్ళు సామాజిక న్యాయానికి మొత్తం ఆహా ఓహో అని మనం సపోర్ట్ కొట్టాల్సిన అక్కర్లే. రిమైనింగ్ 3 ఉన్నాయి. మరి ఆ 3కి 3 వాళ్ళకే ఇచ్చారనుకో, ఇంకెక్కడ సామాజిక న్యాయం? ఈ మూడు రెండు ఎస్సీలకు, ఒకటి మాల, ఒక మాదిగా, ఒక బీసీకి ఇచ్చి రేపు పొద్దున 3 ఎలక్షన్స్ అయిపోగానే 3 రెడ్లకి ఇచ్చారు అనుకోండి, ఇంకేముంది దాంట్లో? సో అందుకే వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు ఇది భర్తీ చేస్తారని అయితే నేను అనుకుంటలేను. 100% ఇది సర్పంచ్, మున్సిపల్ అన్ని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ 3 భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఉండకపోయినా ఆశ్చర్యం లేదు. పొంగులేటిని తీసేయాలి, బీఆర్ఎస్ నుంచి వచ్చిండు, వాస్తవం ఇది కూడా. నేను చెప్తున్నా కదా, పొంగులేటిని తీసేయడం వల్ల తెలంగాణలో భూములు మిగులుతాయి. పోనీ ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డికి సంబంధం లేదంటే ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కూడా సంబంధం ఉంది. ఓన్లీ పొంగులేటి ఆయనకైనా చేస్తున్నాను నేను అంటలేను. రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉండడం అంటేనే నేరంలో భాగస్వాములు అయినట్టే. ఆది శ్రీనివాస్కి ఇవ్వాలి, ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకుడు. ఇదంతా మల్లన్న వల్ల జరుగుతుంది. ఇచ్చింది మూరెడు, చెప్పుకున్నది బారెడు. ఓట్ల కోసం కోట్ల వేషాలు, అట్లే ఉంటుంది. వాస్తవం మీరు అన్నది. విజయశాంతి గారు కూడా ఇవ్వాలి. ఆమె తెలంగాణలో ఒక పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలను చైతన్యం చేసి ఆమె ఆస్తులు అమ్ముకొని రకరకాలుగా ప్రయత్నం చేసింది. ఆమె తప్పేం లేదు. రఘు ఇప్పుడే హహా ఓహో అనకు, ఇది కాంగ్రెస్. ఎవరన్నారు ఆహా ఓహో అని? నేనే కదా చెప్తున్నది. ఓహో ఆహా అనొద్దని. మధు యాష్కీకి ఎమ్మెల్సీఆర్ ఏదైనా పదవి ఇవ్వాలి. కాంగ్రెస్ కోసం చాలా డేస్ కష్టపడిండు, బట్ సైడ్ చేశారు పార్టీ. నేను అదే అంటున్నా. ఇప్పుడు మీరు ఇవ్వాలనుకుంటే ఆయన ఈనాడు ఆయన ఎట్లా రాసిండు? 7 ఎమ్మెల్యేలు బీసీలు గెలిచిరట, 7లో 3కి ఇచ్చిరట. అంటే ఇది 42% అట. అంటే వీళ్ళు ఎట్లా చెప్తారు చూడండి. అంటే బీసీలకి వాళ్ళు అనుకున్న రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చేసిరని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇక నెక్స్ట్ వచ్చే 3లోకి బీసీలకు అవకాశం అవసరం లేదని మనం అందుకే అంటున్నాం కదా. బీసీలుగా ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మధు యాష్కి లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వండి, మంత్రిని చేయండి. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సో తుమ్మలను తీసేయాలి, బీఆర్ఎస్ నుంచి వచ్చిండు. అంతా అదే బ్యాచ్. మైనార్టీ వర్గానికి ఇవ్వాలి. మైనార్టీలకు కూడా లేదు యాక్చువల్గా. మచ్ బెటర్ దెన్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ. ఓకే, శ్రీనివాస్ చింతల. ఒకేసారి 6 మంత్రి పదవులు భర్తీ చేస్తుంటే బాగుండేది. చెయ్యరు, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక అంతా అయిపోయింది, నాకు మంత్రి పదవి రాదనుకున్నప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. వాట్ అబౌట్ మైనారిటీ కమ్యూనిటీ? మహమ్మద్ అబ్దుల్ మునీం అడుగుతున్నాడు. సో మైనార్టీస్కి ఇవ్వలేదు.
కాంగ్రెస్ హఠావో దేశ్కో బచావో, సూర్యప్రకాష్ కొంపల్లి, తుమ్మలను తీసేయాలి, బీఆర్ఎస్ నుంచి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపట ఏందో, వెంకటరెడ్డిని తీసేయాలి, విష్ణువర్ధన్ ఎర్ర, బీసీ రాజ్యం కావాలి, గన్నోజు టీవీ. వాట్ అబౌట్ మైనార్టీ కమ్యూనిటీ? పెట్టిన కామెంట్ పెట్టకండి దయచేసి, ఇంకొకటి పెట్టండి. 3 రెడ్డిలవి రఘు, అది 1000% వాస్తవం. బీసీలను ఏంతో వివేక ఎన్ని పార్టీలు మారిండు? మోహన్, వివేక పార్టీలు మారిండు పక్కన పెట్టితే, వివేక ఇంట్లో మూడు పదవులు ఉన్నాయి. ఆ 3 పదవుల్లో మళ్ళీ అందులో ఆ 3 ఇంట్లో ఉన్న వివేకాకి మళ్ళీ మంత్రి పదవి. ఇది కూడా కాంగ్రెస్ ఆలోచించాలి. మరి ఇట్లా ఒక్కొక్క జిల్లాకి ఇన్ని మంత్రి పదవులు, ఒక్కొక్క కుటుంబానికి ఇన్ని పదవులు ఇచ్చుకుంటూ పోతే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అది మళ్ళీ అక్కడ ఏ సామాజిక వర్గమైనా కావచ్చు, అది ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా, ఒక కుటుంబంలో అంతమందికి ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు, అది తప్పే. మళ్ళీ అక్కడ ఈయన బీసీ కాబట్టి బీసీ సామాజిక వర్గంలో ఉన్న ఫ్యామిలీకి ఇవ్వచ్చు, అట్లా ఎవరు అనట్లేదు, అనకూడదు కూడా. గుడ్ మార్నింగ్ అన్న, బాలు నాయక్ ఇవ్వలేదు, ఇవ్వాలి. బాలు నాయక్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అన్న. మా లంబాడీలకు ఇవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ ఆదివాసీ నుంచి సీతక్క గారు ఉన్నారు, లంబాడీ సామాజిక వర్గం ఎస్టీ నుంచి ఒకరికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దీప్తిరెడ్డి గారు అడుగుతున్నారు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటున్నారా, ఇవ్వద్దంటున్నారా? సాయిబాబా ఫైనాన్స్ నాగర్ కర్నూలు గురించి మాట్లాడతాం ఖచ్చితంగా, మనమే కదా దాన్ని బయటికి తీసుకొచ్చింది. ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు. ఆటో వాళ్ళు తలుచుకుంటే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో చాలా కష్టం. పల్లెటూర్లలో ఆటో వాడు అవసరం రావు కాబట్టి ఆటో వాడు ప్రజలకు చేరగలుగుతాడు. కాంగ్రెస్ పార్టీ కీలక ఓట్ బ్యాంకింగ్ ఓన్లీ బంజారా, అనిల్ నాయక్ అంటున్నాడు. వివేక్ మంత్రి పదవి అవసరం లేదు, ఎవరికి ఇస్తే ఏంటి, అది వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది, మనకు ఒక న్యూస్ మాత్రమే. ఇందులో మళ్ళీ క్యాస్ట్ పంచాయతీ. చౌదరి గారు మా యాదవ్ ఏందో బీఆర్ఎస్ బీజేపీ పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీ మంచిగా ఇచ్చిందట. మక్తల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చినందుకు హ్యాపీ సురేష్. తల్లిపాలు బిడ్డకు బలం, వర్షపు నీరు చెట్టుకు బలం, దేశానికి బీజేపీ బలం. రంగారెడ్డి అర్బన్ జిల్లా సోషల్ మీడియా విభాగం బీజేపీ ఎస్టీ మోర్చా అట. నెక్స్ట్ ఫస్ట్ బెల్ట్ షాప్స్ అండ్ పర్మిట్ రూమ్లను తీసేయరు. ఏదో పెట్టి చూడండి. ఫస్ట్ బెల్ట్ షాప్లు అండ్ పర్మిట్స్ రూమ్స్ క్లోజ్ చేయాలి, రాజగోపాల్ రెడ్డి హోమ్ మినిస్టర్కి ఇవ్వాలి. ఇప్పుడు ఆ బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్లు క్లోజ్ చేయడం ఉండదు. రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ పదవి అంత ఈజీ కూడా కాదని నా ఉద్దేశం. శ్రీహరికి హోంశాఖ ఇవ్వాలన్నట. కాంగ్రెస్ అంటేనే రెడ్డి పార్టీ. శ్రీ గణేష్కు ఛాన్స్ ఉందా? ఇక ఇప్పుడు ఇంకా కమ్యూనిటీ నుంచి ఇవ్వకపోవచ్చు. రఘు గారు మీరు చాలా మారిపోయారు, వన్ సైడ్గానే ఆలోచిస్తున్నారు. ఆ వన్ సైడ్ ఏంటో చెప్పండి కదా. ఆ వన్ సైడ్ ఏందో ఆ వన్ సైడ్ నేను ప్రజల సైడ్ అనే అనుకుంటున్నా, రెండో సైడ్ ఉండదు. ఇంకా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలి. జై కుర్మా, జై కుర్మా. అవును, అక్కడ బీసీ ఉన్నాడు కదా. గుడ్ మార్నింగ్ రఘు అన్న, ఎస్సీ మాదిగకి ఇచ్చి మంచి పని చేశారు, రిజర్వేషన్స్ పని చేసింది. పిఆర్సీ లేదు, ఒక్కటే డిఏ ఇస్తున్నారట. ఎవరు వచ్చినా ప్రజలకు మంచి చేస్తే చాలు. నిజామాబాద్ నుంచి మంత్రి పదవి లేదు అని సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి అని ట్రై చేస్తున్నారు. కానీ అదే మధు యాష్కి ఎమ్మెల్యే ఇచ్చి నిజామాబాద్ నుంచి చేయొచ్చు, ఎమ్మెల్సీ ఇచ్చి చేయొచ్చు. సో ఇది పబ్లిక్ రియాక్షన్. ఆంధ్రాలో 8 బీసీలకు మినిస్టర్స్ ఇచ్చారు, కాపు కమ్యూనిటీతో కలిపి 12 ఇచ్చారు. ఇక్కడ 3 ఇచ్చేసి సామాజిక న్యాయం అంటే ఎలా? గుడ్ కామెంట్. నాకు ఈనాడు ఆయన స్టోరీ చూస్తేనే ఇవన్నీ ఏముండదండి. ఇదంతా ఏంటంటే వీళ్ళు ఈ లైన్ చెప్తుంది, ఎవరైతే గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళు లైన్ చెప్తారు పేపర్కి. రాత్రి లైన్ చెప్తే పొద్దుగాల దాన్ని అందంగా తయారు చేస్తారు. ఇది ఏంటంటే ఒక రకంగా కమర్షియల్ దాని కిందికి వస్తుంది. ఇప్పుడు ఆయన ఏం రాసింది, ఎంత ఘోరంగా రాసింది చూడండి. ఇగో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బీసీల నుంచి 7 మాత్రమే ఎన్నికయ్యారు. 7 మాత్రం ఎన్నికవడానికి కారణం ఏంది?
బీసీలకు టికెట్లు ఇవ్వకపోవడంతో 7 మాత్రమే ఎన్నికయ్యారు. మళ్ళీ వీరిలో అట 42.85% అంటే 3 మంత్రులు ఉన్నారట. అంటే ఏమంటుండినా కాంగ్రెస్ అన్న 42% రిజర్వేషన్ ఇక్కడ అమలైంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత దుర్మార్గం ఇది! మీరు బీసీలకి పర్ఫెక్ట్గా గెలిచే స్థానాల్లో సీట్లు ఇచ్చి అక్కడ కూడా 42% సీట్లు ఇచ్చి అందులో ఎవరు గెలవకపోతే అప్పుడు మీరు మాట్లాడాలి. సో నేను ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయింది. వీళ్ళంతా ఎవరెవరు, ఈ ముగ్గురు ఎవరెవరు అంటే ముగ్గురు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే. వివేక్ కానీ, వాకిడి శ్రీహరి కానీ, అడ్డూరి లక్ష్మణ్ కానీ. అడ్డూరి లక్ష్మణ్ ఆయన కోర్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ నుంచి ఆయన ప్రస్థానం కొనసాగింది. వాకిడి శ్రీహరి సర్పంచ్ నుంచి మంత్రి వరకు. వివేక్ వెంకటస్వామి ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే తర్వాత మంత్రి ఇప్పుడు.